అధినియం. ఇక్కడ నారి అంటే మహిళా స్త్రీ అనే అర్థాలు ఉన్నాయి. ఆ నారీ శక్తి మహిళా శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. మరొక పాయింట్ వచ్చేసి కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టి ఆమోదించబడిన మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు. పాత పార్లమెంటు భవనం నుంచి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ ఎన్డీఏ గవర్నమెంటు కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. ఆ కొత్త పార్లమెంటు భవనంలో ఇక్కడ ప్రవేశపెట్టి అదేవిధంగా ఆమోదించబడిన మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ అంశాన్ని కూడా గతంలో జరిగిన తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో అడగటం జరిగింది. చూడండి, కొత్త పార్లమెంటు నూతన పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టి ఆమోదించబడిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. గుర్తుంచుకోండి, కొత్త పార్లమెంటు భవనంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మొదటి బిల్లు కూడా మహిళలకు సంబంధించిందే. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ బిల్లును ప్రవేశపెట్టింది అర్జున్ రామ్ మేఘవాల్. ఈయన కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది? న్యాయశాఖ మంత్రి. ఆయన పేరు వచ్చేసి అర్జున్ రామ్ మేఘవాల్. ఎవరు ప్రవేశపెట్టారని అడగటానికి కూడా అవకాశం ఉంది, కావున దీన్ని నేను మెన్షన్ చేయటం జరిగింది. మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టారు? లోక్సభలో ప్రవేశపెట్టారు. 2023వ సంవత్సరంలో సెప్టెంబరు 19న లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 20న అది లోక్సభలో ఆమోదించబడింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అదే రోజు ఆమోదించబడింది. ఈ డేట్స్ 3 కూడా వరుసగా ఉంటే గుర్తించండి. 3 వరుసగా ఉన్నాయి. సెప్టెంబర్ 19 లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 20 లోక్సభలో ఆమోదించబడింది. సెప్టెంబరు 21 రాజ్యసభలో ప్రవేశపెట్టబడి అదే రోజు ఆమోదించబడినటువంటి బిల్లు. దీనికి సెప్టెంబర్ 29న రాష్ట్రపతి అంటే సంతకంతో ఆమోదించబడింది. రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోదించారో ఆమోదించిన తర్వాత 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి రావటం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది. మరి లోక్సభలో దీనికి సంబంధించి లోక్సభలో ఓటింగ్ జరిగింది. ఈ నారీ శక్తి వందన్ అధినియం అనే బిల్లు మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగితే 454 మంది అనుకూలంగా ఓటేశారు. 2 మాత్రం వ్యతిరేకించారు. అంటే 454 2 తేడాతో ఇది ఆమోదించబడింది. వ్యతిరేకించిన 2 కూడా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరియు ఈ ఎంఐఎంకి సంబంధించిన ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ ఔరంగాబాద్ ఎంపీ. వీళ్ళిద్దరూ వ్యతిరేకించడం జరిగింది. అంటే ఎంఐఎం పార్టీకి చెందిన 2 ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ మరియు